కదా ఈ రోజు నేను నిర్భయంగా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా చెప్తానన్నమాట గౌతమ్ అండ్ నిఖిల్ విషయంలో. గౌతమ్ ని చూస్తే ఈ రోజు ఒక మాట అనాలనిపించింది, పెద్ద నసగాట్రా బాబు అని అనిపించింది. చోది అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఉన్న పాయింట్ మాట్లాడు, తిప్పి 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 ఏదేదో మాట్లాడతాడు. అసలు ఆ పాయింట్స్ గానీ ఆ మాట్లాడే విధానం గానీ టూ బెస్ట్ అబ్బా. ఎంత సోలో బాయ్ మూవీ చేస్తే మాత్రం సోలో బాయ్ మూవీ ప్రమోషన్స్ కి వచ్చాడా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడా అని అనిపిస్తుంది గౌతమ్ చూస్తే. సోలో 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 అనుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు సోలోగా గేమ్ ఆడటం అంటే ఏంటి, ఒక్కడే కెమెరా వైపు చూసుకొని మిగతా కంటెస్టెంట్స్ మాట్లాడకుండా కెమెరాతో మాట్లాడుకుంటే సోలో గేమా? ఫేవరిజం గ్రూపిజం సరే అన్నాడు, బానే ఉంది. మరి నిఖిల్ నువ్వు మరి తేజకి గుడ్డు విషయంలో ఎందుకు నామినేట్ చేయలేదు అంటే ఆన్సర్ ఇవ్వడే. ఆన్సర్ ఇవ్వాలి కదా, ఆన్సర్ ఇవ్వకుండా నేను అంటే నిష్పక్షపాత ఆ వర్డ్ కూడా అంటే రావట్లేదు. అమ్మా జీవితం నిష్పక్షపాతంగా ఉన్నాను అంటున్నావా అంట. అక్కడ అడిగింది ఏంటి, రిప్లై ఇస్తుంది ఏంటి అసలు. మొన్న తేజ నువ్వు గ్రూప్ గేమ్ కాదు ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికే అట్లా అంటాడా, నన్ను ఇట్లా పోర్ట్రే చేస్తాడా అని చెప్పి ఏడ్చుకొని పక్కన కూర్చున్నాడు. అలాంటిది నేను చెప్పేవి పోర్ట్రే కాదు, నేను చెప్పేవి ఏమైనా ఫ్యాక్ట్స్ అన్నప్పుడు ఇంకో పర్సన్